అంటే ఏదైతే మన దగ్గర లేదో, ఎదుటి వాళ్ళ దగ్గర ఉంటదో అప్పుడు మనకు కొంచెం ఎక్కువ అటెన్షన్ ఎళ్తదనమాట. చర్మం ఊడొచ్చేలాగా రుద్దకూడదు. వెల్‌ఫేర్స్ లేదంటే ఏదైనా బయటికెళ్ళే ప్రోగ్రామ్ ఏదైనా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఇంట్లో ముందు రోజైతే ఇవి చేసుకుంటాను. అవేంటంటే ఐబ్రోస్. ఐబ్రోస్ వచ్చేసి ఇంకా అప్పర్ లిప్స్ అనేటివి అంటే ఎక్కువగా లేకున్నా మినిమల్‌గా అయినా ఉంటాయి కదా! అందుకోసం ఇవైతే ఇంట్లోనే చేసుకుంటా. పార్లర్‌కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇవైతే చేసుకుంటా నేను. నా మటుకు నేను చేసుకోగలుగుతా. పక్క ఎదుటి వాళ్ళకి చేయాలంటే కొంచెం భయమేస్తదనమాట. అంటే ఇంకా ఇదొచ్చేసి నాకు దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉందనమాట. ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు. ఆహ్, ఎవరంటే ఒడిస్సా అనుకుంటా తనది. మా హనీ 1 ఇయర్ పాపేమో అప్పుడు. ఇప్పుడు తనకు 11 ఇయర్స్. ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ ఉందనమాట దీనికి లైఫ్. 10 ఇయర్స్ నుంచి వాడుతున్నా దీన్ని. ఇంకొకటి తీసుకున్నా కానీ దానికి గ్రిప్ సరిగ్గా ఉండదనమాట. ఇంకా మనకు కొంచెం హెయిర్ గ్రోత్ అనేది ఉంటది గదా! హార్మోన్స్ చేంజెస్ వల్ల. ఉంటదది నార్మల్ అందరికీ ఉంటది. కొందరికి ఉండకపోవచ్చు. ఉండని వాళ్ళు లక్కీ. నాకు ఎక్కువగా అయితే ఉండదు కానీ అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఒక 4, 5 హెయిర్ గ్రోత్ అయితే ఉంటదనమాట ఇక్కడ. అది తీసుకోవడానికి ఇదైతే బాగా యూజ్ అవుతది. ఎందుకంటే అది కొంచెం థిక్ హెయిర్ ఉంటది గదా! అందుకనేసి. దాని తర్వాత ఇంకా ఇది కూడా సేమ్ అంతే. హనీ 1 ఇయర్ ఉన్నప్పుడు సిలిగుడిలో తీసుకున్నా. పార్లర్‌లో 50 రూపీస్‌కనమాట. చాలా ఇయర్స్ అయితుంది. 10 ఇయర్స్ అవుతుంది. ఓన్లీ నేనే కదా యూజ్ చేసేది. ఇదొచ్చేసి నా ఐబ్రోస్ చేసుకోవడానికైతే యూజ్ చేస్తా. ఇక్కడైతే యూజ్ చేస్తా. ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే నేను చేసుకునేదాన్ని కాదు. కానీ బయట ఫ్యామిలీ మీట్స్‌కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఏదైతే మన దగ్గర లేదో, ఎదుటి వాళ్ళ దగ్గర ఉంటదో అప్పుడు మనకు కొంచెం ఎక్కువ అటెన్షన్ ఎళ్తదనమాట. ఆ వస్తువుల మీద లేదా ఆ పని మీద. నేనెక్కడికన్నా వెళ్తే ఫంక్షన్స్‌లో అదే నోటీస్ చేసేదాన్ని. చూడు వీళ్ళందరూ హైబ్రో చేసుకుంటున్నారు. నేను హైబ్రో చేసుకోవట్లేదు. అందుకే నేను వీళ్ళందరిలో ఆడ్‌గా కనిపిస్తున్నా. అంటే వాళ్ళేం నోటీస్ చెయ్యరవన్నీ. కానీ మనకనిపిస్తది. అట్లా నాకై నేనే నేర్చుకోవాలి ప్రతి మంత్ ఇంకా పార్లర్‌కెళ్ళాలంటే ఎవడు అంత ఖర్చు పెడతాడని నేర్చుకున్నాననమాట. ఆ అక్కనడిగి స్పెషల్‌గా నాకు ఒకసారి నేర్పిస్తారా? నేనే నేర్చుకుంటాను అని ఇంట్లోనే నేర్చుకున్నా. ఇంక అప్పటినుంచి ఇప్పటి వరకు అప్పటినుంచి ఏంటి నేనసలు ఇప్పటి వరకు పార్లర్‌కెళ్ళలేదనమాట. ఐబ్రోస్ ఎప్పుడు కూడా నేను చేయించుకోలేదు. ఇంకా ఫస్ట్ టైమ్ వచ్చేసి ఆ అక్కనే ట్వీజర్‌తో అయితే చేసినారు. ట్వీజర్ అనే అంటారు దీన్ని. దీన్నేమంటారో తెలీదు. ఐబ్రో ఫ్లక్కర్ అంటారో ఏమో నాకు నాకు తెలీదు. ఏమంటారో ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఆమె చేసింది కదా! ఇంక అప్పటినుంచి నేనే నేర్చుకున్నా. ఇంకా నేను ఎలా చేసుకుంటాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మెడిసిన్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అక్క, ఐబ్రోస్ తీయించుకోవడానికి ఇంత పెద్ద రామాయణం అవసరమా అని అనుకుంటారా? అంటే బేసిక్ నుంచి నేను ఎలా నేర్చుకున్నాను అనేది ఒకసారి మీకు చెప్తే ఒక ఐడియా ఉంటుందని నేనైతే స్టార్ట్ చేసిన. ఇంకా నేను ఏదైతే చూపించినానో టోలు ఆ టోల్తో ఈ చిన్న ఏరియాలో ఎక్కడైతే ఉంటుందో మనకు హెయిర్ గ్రోత్ కొంచెం థిక్ హెయిర్ ఉంటుంది కదా అక్కడ, అది దీంతోనే యూజ్ చేస్తాను నేను దీంతో తీయడానికి. ఎందుకంటే ఇది రూట్స్ నుంచి తీసేస్తదనమాట. ఒకసారి మనము ఆ హెయిర్‌ని తీసేసుకున్నామంటే ఒక 15 డేస్ వరకు టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతది. అయితే మనము ఐబ్రోస్ దాంతో కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు చిన్న ఏరియాలో ఇంకా కొంచెం బేబీ హెయిర్ కూడా ఉంటదనమాట. ఈ థ్రెడ్‌తో నేను అది తీసినప్పుడు ఏమవుతదంటే స్కిన్‌లో కొంచెం చేంజ్ కనిపిస్తది. నాకు అంటే మిగతాది హెయిర్ ఉన్న చోట హెయిర్ ఉన్నట్లు, అలాగే తీసిన చోట మచ్చల్లాగా కనిపిస్తుందనమాట. ఒక 2, 3 రోజుల వరకు అది అలాగే ఉంటది. అందుకనేసి ఇంకా ఆ హెయిర్ జోలికి ఎళ్ళకుండా నేను ఓన్లీ ఎక్కువగా డార్క్‌గా, థిక్‌గా ఉన్న హెయిర్‌ని మాత్రమే తీసేస్తా. ఇంకా ఐబ్రోస్ వచ్చేసి ఓన్లీ ఇక్కడ ఫోర్ హెడ్ ఎక్కడుంటుందో అక్కడ చిన్న చిన్న హెయిర్ ఉంటది కదా! అది మాత్రమే థ్రెడ్‌తో తీయడానికి యూజ్ చేస్తా. మ్యాక్సిమం ఎక్స్ట్రా ఉన్నవి మాత్రమే తీస్తా. ఎక్కువ ఏమీ గెలకననమాట ఐబ్రోస్‌ని. ఎందుకంటే మళ్ళా షేప్ అవుట్ అయినాయంటే చాలా కష్టము. మొత్తం ఐబ్రోస్ అయిన తర్వాత మంచిగా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటా. దాని తర్వాత నేను ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయటికెళ్ళాలనుకున్నా, లేదంటే కొంచెం ఫేస్ డల్‌గా అనిపించినా ఈ ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేస్తా. స్టార్టింగ్‌లో అయితే చాలా రకరకాల ఫేస్ ప్యాక్‌లయితే యూజ్ చేసిన. టమాటో, కాఫీ షుగర్, నింబు ఇంకా ఇలాంటివన్నీ యూజ్ చేసిన. అయితే ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కలాగా ఉంటది కదా! ఒకరికి ఏది సూట్ అవుతదనేది మనం ఒక్కసారిగా చెప్పలేము. నాకు అవన్నీ పెద్దగా సూట్ అయ్యేవి కావు. ఈ మధ్య అయితే ఈ ఫేస్ ప్యాక్ నేను యూజ్ చేస్తున్నా. ఇది బాగా సూట్ అవుతది నాకు. మంచి గ్లో వస్తది. పింపుల్స్ కూడా తగ్గిపోతాయన్నమాట దీనికి. ఈ ఫేస్ ప్యాక్ కోసం పసుపు, శనగపిండి, ఇంకా తేనె, కొంచెం పెరుగు, ఈ 4 అయితే యూజ్ చేసి బాగా మిక్స్ చేసి ఫేస్‌కైతే అప్లై చేసుకొని, ఇంకా అది డ్రై అయ్యేంత వరకు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటా.
అది డ్రై అయిన తర్వాత మనము ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇవే ఫేస్ ప్యాక్ ఎందుకు యూజ్ చేస్తున్నావక్క అని అంటే నా దగ్గర నో ఆన్సర్ అనమాట. ఓన్లీ నా దగ్గర ఒక ఫన్నీ ఆన్సర్ ఉంటుంది. అదేంటంటే పసుపు పచ్చగా ఉంటుంది కాబట్టి, తేనె తీయగా ఉంటుంది కాబట్టి, పెరుగు తెల్లగా ఉంటుంది కాబట్టి, ఇంకా బేసన్ వచ్చేసి బజ్జీలు వేసుకుంటే బాగా టేస్టీగా వస్తాయి కదా, అట్లే మన ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ కూడా బ్రైట్గా గ్లోయిగా వస్తుందని ఇవన్నీ మిక్స్ చేసి వాడదాం అంతే. అలా ఏం కాదు, వీటికి కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. కాకపోతే నాకు తెలియదు వాటి గురించి. ఏదో ఫేస్ ప్యాక్ అలా ట్రై చేసినా బాగా వర్కౌట్ అవుతుందని లాంగ్ టైం నుంచి యూజ్ చేస్తున్నా. మీకు కూడా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా నాకు పింపుల్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, వాటి మార్కులు అయితే పోవు, అవే మచ్చలు. వాటి కోసం అనేసి నేను ఒక క్రీమ్ అయితే వాడుతున్నా. అది మెడికల్ షాప్లోనే తీసుకున్నా. అంటే మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాంలే, ఇప్పటికీ చాలా క్రీమ్సే వాడినా, ఒక 4-5 క్రీమ్స్ దాకా వాడింటా. అయితే నేను చేసిన తప్పేంటి, ఆ క్రీమ్ ఏంటి అనేది ఒకవేళ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను దాని గురించి. ఆ ఫేస్ ప్యాక్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ చూసారా ఎంత గ్లోయిగా ఉంటుందో. అంటే ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటానన్నమాట, 2-3 రోజులకు ఒకసారి. ఇంట్లో ఉండేవే కదా, మనకి మేము ఎక్స్ట్రా ఖర్చు పెట్టట్లేదు కదా. ఇంకా ఎవర్ యూజ్ ఫేస్ ప్యాక్లు అవి ఉంటాయి కదా, నాకు వాటితో అంత రిజల్ట్ ఏం రాదు. నాకు ఈ ఫేస్ ప్యాకే బాగా పనిచేస్తుంది. అవి వాడినా నాకు పింపుల్స్ వచ్చేస్తాయి. అందుకనేసి ఓన్లీ ఇదే యూజ్ చేస్తూ ఉంటా. అలాగే ఒకవేళ మీరు ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసినా ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పను. కాకపోతే ఒక్కొక్కరి స్కిన్ టైప్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి, తప్పేముంది. ఇంట్లో ఉంటాయి కదా, ఇవి కామన్, అందరి ఇంట్లో ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా ఫేస్కి కొబ్బరి నూనె రాస్తూ ఉండండి. చేంజ్ మీకే తెలుస్తుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.